కుమార పరిశుద్ధాత్మ నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథము నుంచి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనము నశించిపోకూడదని, మరి పాపము వలన వచ్చు జీతము మరణము వలన మరి ఎవరు కూడా నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా నిత్య జీవానికి వెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, మరి ఆయన దేవుడు అయినప్పటికీ, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినప్పటికీ మనము చూచినట్లయితే ఆయన పసిబాలుడిగా మరి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనము చూచినట్లయితే ఆయన శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఎటువంటి దేవదూతల స్వభావమును ధరించుకొనకుండా మరి దీనుడిగా ఆయన వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూసినట్లయితే ఆయన రక్తమాంసములు కలిగి వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే మరణము పొందినంత రీతిగా తను తాను తగ్గించుకొని ఉన్నాడని, దాసుని స్వరూపము ధరించుకొని మరి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఆయన పుట్టినప్పుడు సత్రంలో కూడా స్థలము లేదు. ఈరోజు అనేకుల హృదయములో కూడా ఆయనకి చోటు లేని స్థితిని మనము చూస్తున్నాం. లూకా సువార్త 19వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఇక్కడ జక్కయ్య యేసుని చూడాలని ఆయన మరి చెట్టు ఎక్కి ఉన్నాడు. యేసుని ఆయన చేర్చుకొని ఉన్నాడు. ఆయన రక్షింపబడి ఉన్నాడు. ఎందరైతే ఆయనను చేర్చుకుంటారో, ఎందరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారు మరి నశింపక నిత్య జీవముకు వారసులుగా మారుతారు. అందుకే అక్కడ వాక్యంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 19వ అధ్యాయంలో నశించిన దానిని వెదకి రక్షించడానికే నేను వచ్చి ఉన్నాను. అక్కడ జక్కయ్య దేవునితో మరి నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చుచున్నాను అని ఎన్నో చెప్తున్నప్పటికీ మరి రక్షణ అనేది ఎంత ప్రాధాన్యమైనదో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం మనము చూస్తాం. ఈ లోకానికి ఆయన వచ్చిందే మనని రక్షించడానికి. కాబట్టి ఆయన తగ్గింపుని మనం జ్ఞాపకము చేసుకొని ఆయన వలె మనం కూడా తగ్గించుకొని ఆయనకి మన హృదయములో చోటు ఇచ్చే వారముగా ఉండాలి. రక్షణ లేని వారు రక్షణ పొందుకునే వారుగా ఉండాలి. అప్పుడే ఆ నిత్య జీవానికి మరి మనము వారసులుగా మారతామని దేవుడు వాక్యం ద్వారా తెలియచేస్తున్నారు. ఎవరును నశింపకుండా ప్రతి ఒక్కరూ ఆయనని ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే రక్షింపబడతారో, ఈ క్రిస్మస్ బాలుని ఎవరైతే వారి హృదయంలో చేర్చుకుంటారో వారు ఆ నిత్య జీవముకు వారసులుగా మారతారని దేవుడు ఈరోజు ఉదయకాలము వాక్యం ద్వారా మీకు తెలియచేస్తున్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవా, ఎంతో తగ్గించుకొని ఈ భూలోకానికి, ఈ పాపలున్న లోకానికి మీరు దిగివచ్చి ఉన్నారు తండ్రి. దేవా, మా నిమిత్తమై తండ్రి, మా రక్షణ నిమిత్తమై పాపమును కొట్టివేసి, మరణమును కొట్టివేసి అనిత్య జీవముకు వారసులుగా మార్చడానికి మా కొరకు మీరు వచ్చినందుకు మీకు స్తుతులు తండ్రి. దేవ, రక్షణ లేని వారికి మీరు రక్షణ దయచేయండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక.